ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్ హైలైట్స్ అంటే ఈ వీడియోలో చూసేద్దాం. మన టీమిండియా అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. మన వాళ్ళ స్క్వాడ్ చూసాక నాకైతే లిటరల్లీ షాక్ వేసింది. మన వాళ్ళు ముగ్గురు జెన్యున్ స్పిన్ బౌలర్స్ అయితే వెతుకున్నారు. అలాగే పేసర్స్ గా హర్షదీప్ సింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో కంబ్యాక్ ఇచ్చిన మొహమ్మద్ షమీని అయితే తీసుకోలేదు. అలాగే హర్షదీప్ సింగ్ తోడుగా మనం హార్దిక్ పాండ్యా అయితే బౌల్ చేశాడు. ఇక ఎన్కేఆర్ కూడా పార్ట్ టైం బౌలర్ వేస్తాడు అనుకున్నాం. మన వాళ్ళ బౌలింగ్ చూసి నాకైతే లిటరల్లీ షాక్ వేసింది. ఇక మన వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్ లోనే ఫిలిప్ సాల్ట్ అయితే హర్షదీప్ సింగ్ డక్అవుట్ చేయడం జరిగింది. తనైతే ఎక్సలెంట్ గా బౌల్తా కొట్టించాడని చెప్పుకోవచ్చు. ఇక మరో ఓవర్ లో జాస్ బట్లర్ అయితే హార్దిక్ పాండ్యాని చితక్ కొట్టేశాడని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్ లో ఏకంగా 2 బౌండరీలు కొట్టి చాలా డేంజర్ గా కనిపించాడు. ఇక నెక్స్ట్ ఓవర్ లో మళ్ళీ హర్షదీప్ సింగ్ వచ్చి బెండకెట్ అయితే చాలా సింపుల్ గా అవుట్ చేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆ క్యాచ్ అయితే రింకు సింగ్ ఎక్సలెంట్ గా పట్టాడు. ఇక నెక్స్ట్ ఓవర్ లోనే హార్దిక్ పాండ్యా జాస్ బట్లర్ కి అయితే బౌల్ చేయడానికి వచ్చాడు. సో 4 బౌండరీలు అయితే కొట్టేశాడు. ఆ ఓవర్ లో మొత్తం 18 రన్స్ రావడంతో జాస్ బట్లర్ అయితే చాలా డేంజరస్ గా మారని చెప్పుకోవచ్చు. ఇక అతనికి తోడుగా హ్యారీ బ్రూక్ అయితే వీళ్ళిద్దరూ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు అనే టైంలో మనకైతే చాలా సింపుల్ బ్రేక్ త్రూ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పవర్ ప్లే లో హర్షదీప్ సింగ్ బౌలింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ పవర్ ప్లే లో మనకైతే వికెట్ రాకపోతే మనం అయితే చాలా ట్రబుల్ లో పడిపోయాడు. మెయిన్లీ హ్యారీ బ్రూక్ మరియు జాస్ బట్లర్ అయితే మ్యాచ్ అయితే ఎక్కడికో తీసుకెళ్లిపోతారనే టైంలో మనకైతే మన స్పిన్నర్స్ అయితే అటాక్ లోకి రావడం జరిగింది. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరిని అయితే ఒకే ఓవర్ లో అవుట్ చేయడంతో మన టీమిండియా పొజిషన్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. మెయిన్లీ జాకోబ్ బెతాల్ అలాగే ఫిలిప్ సాల్ట్ లియామ్ లివింగ్స్టన్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే వీళ్ళైతే అవుట్ చేయడం జరిగింది. వీళ్ళనైతే చాలా సింపుల్ గా అవుట్ చేయడంతో మనకైతే చాలా పాజిటివ్ జరిగిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళు ముగ్గురు ఆర్సీబీ ప్లేయర్స్ అవ్వడమే మనకి చాలా కామెడీగా అనిపిస్తుంది. సో సీరియస్ గా తీసుకోండి మీరైతే. ఇక హర్షదీప్ సింగ్ అయితే ఎక్సలెంట్ గా బౌల్ చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా తన వేసిన 3వ ఓవర్ లో కేవలం 4 రన్స్ ఇచ్చి జాకోబ్ బెతాల్ వికెట్ తీసుకోవడం జరిగింది. ఇదైతే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా తన వేసిన మొదటి ఓవర్ లో 15 రన్స్ ఇచ్చినప్పటికీ తన వేసిన 2వ ఓవర్ లో జామియా ఓటన్ వికెట్ తీశాడు. అలాగే చాలా రన్స్ కూడా చాలా తక్కువ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అతనైతే తను వేసిన మళ్ళీ 3వ ఓవర్లో అయితే కాస్ అట్కిన్సన్ వికెట్ చేయడంతో తనైతే చాలా సింపుల్ గా మారింది. ఆ తర్వాత బట్లర్ అయితే మన వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడంతో మనకైతే చాలా సింపుల్ అయిపోయింది. మెయిన్లీ బట్లర్ అయితే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. ఇంగ్లాండ్ టీం కి జస్ట్ 132కి ఆల్అౌట్ అయిపోయింది. ఇదైతే నాకైతే చాలా షాక్ గా అనిపించింది. ఎందుకంటే ఇంగ్లాండ్ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ అలాగే బౌలింగ్ ఉన్న టీం 132కి ఆల్అౌట్ అవుతుందని నేనైతే అనుకోలేదు. మెయిన్లీ వాళ్ళు అగ్రెసివ్ గా ఆడడం వల్ల ఇలా అయితే జరిగింది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే సంజు శాంసన్ ఫస్ట్ ఓవర్ లో సరిగ్గా ఆడినప్పటికీ సెకండ్ ఓవర్ లో రెచ్చిపోయాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ సెకండ్ ఓవర్ లో అయితే అతనైతే ఏకంగా 2 4లు మరియు ఒక 6 మరియు 2 4లు ఏకంగా 22 రన్స్ అయితే కొట్టి తనైతే టీ20 స్క్వాడ్ లో అయితే ఫిక్స్ చేసుకోవడం చెప్పుకోవచ్చు. అతని ప్లేస్ అయితే ఇక తనకు తోడుగా అభిషేక్ శర్మ కూడా ఈ మ్యాచ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళిద్దరు అయితే మనకి చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఓపెనర్స్ ఎలాంటి రన్స్ అయితే స్కోర్ చేయాలి అలాంటి రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాయి. ఇక 1 డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ అయితే మనల్ని అయితే చాలా డిసప్పాయింట్ చేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతనైతే రాంగ్ షాట్స్ అన్ని ఆడుతున్నాడు. తనైతే ఫామ్ కోల్పోయాడని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కానీ శ్రీలంక సిరీస్ లో కానీ సరిగ్గా ఆడటం లేదు. ఇక ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయింది భయ గేమ్, అసలైన గేమ్. ఎక్సలెంట్ గా అభిషేక్ శర్మ అయితే ఊచకోత కోసాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ తన పవర్ హిట్టింగ్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ గా అయితే కొట్టేస్తున్నాడు. మెయిన్లీ అతనైతే కేవలం 34 బంతుల్లోనే 79 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. అతని స్కోర్ కారణంగా మన టీమిండియా అయితే వన్ సైడ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ అయితే గెలవనీయకుండా చేసేసాడు. సో అతని స్కోర్ కారణంగా మన టీమిండియా అయితే ఈజీగా గెలిచేయడం జరిగింది. ఇక బౌలర్స్ విషయానికి వస్తే మన హర్షదీప్ సింగ్ అయితే యంగెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఏకంగా 96 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది టీ20 క్రికెట్ లో. ఇక అతని తర్వాత యూజీ చహల్ అయితే ఉన్నాడు. సో ఇతనైతే 2020లో ఇంగ్లాండ్ తరఫున డెబ్యూట్ చేసి ఇప్పుడైతే వాళ్ళపైనే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసి నెంబర్ 1 బౌలర్ గా నిలిచాడు మన టీమిండియా తరఫున. అతనికి తోడుగా వరుణ్ చక్రవర్తి కూడా ఎక్సలెంట్. సో అతని బౌలింగ్ కారణంగా మనం అయితే చాలా సింపుల్ గా మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. సో ఈ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఎక్సలెంట్ బౌలింగ్ కారణంగానే అతనైతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ లో అయితే మన వాళ్ళు అయితే ఎక్సలెంట్ పర్ఫామ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా మరియు అక్షర్ పటేల్ ఎక్కువ మన టీమిండియా కలిసికట్టుగా ఆడి బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో టీమ్ ఇంగ్లాండ్ అయితే ఓవర్ రైడ్ చేసిందని చెప్పుకోవచ్చు. మన ప్లేయర్స్ అయితే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయడం వల్ల మనం అయితే ఈ మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. సో దీంతో అయితే మనం అయితే 1-0తో అయితే మ్యాచ్ లో 1 లీడ్ లో ఉన్నాము. అలాగే నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ లో కూడా మనం అయితే ప్రివ్యూ వీడియో చేస్తాం. సో ఆ వీడియోలు మిస్ అవ్వకండి. సో మనం అయితే క్రికెట్ కి సంబంధించిన ప్రతి వీడియో అయితే మనం అయితే మన ఛానల్ లో పోస్ట్ చేస్తుంటాం. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ఇక్కడ దాకా చూసింటే లైక్ చేయండి. సో మన ఛానల్ అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ప్యూర్ గా అయితే క్రికెట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే అందిస్తున్నాను. సో మన ఛానల్ కి అయితే సపోర్ట్ అందించండి. సో ఈ మ్యాచ్ లో మీకు ఎవరు ప్లేయింగ్ అయితే బాగా అనిపించిందో అలాగే ఎవరు బౌలింగ్ అయితే బాగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.